నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ పేరు చాలామంది వినే ఉంటారు. ఇది దాదాపు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక సుదీర్ఘమైన, ఇంకా చెప్పాలంటే కాస్త సంక్లిష్టమైన కథ. ఈరోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనం ఒంగోలు నుంచి నెల్లూరు వైపు నేషనల్ హైవే మీద వెళుతుంటే రోడ్డుకు రెండు వైపులా ఫెన్సింగ్తో పెద్ద పెద్ద బోర్డ్లు కనిపిస్తాయి. అదే ఈ సెజ్. దీని విస్తీర్ణం ఎంతో తెలుసా? అక్షరాల 2770 ఎకరాలు. అంటే కనుచూపు మేర మొత్తం ఇదే కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు, అది ఇంత కీలకమైన ప్రదేశంలో ఉండి కూడా ఎందుకు 3 దశాబ్దాలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు? అసలు ఈ సుదీర్ఘ నిరీక్షణ వెనకున్న అసలు కథేంటో చూద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం మాట. ఒక పెద్ద లక్ష్యంతో, ఒక గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఈ భూమిని సేకరించారు. అసలు మొదట్లో వాళ్ల ఉద్దేశమేంటంటే, దీన్ని ఒక అగ్రో ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలి అని. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు, అంటే వ్యవసాయ పరికరాలు తయారు చేసేవి, ఫుడ్ ప్రాసెసింగ్ చేసే యూనిట్లు, వీటన్నిటికీ ఇదొక సెంటర్ అవ్వాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ప్రభుత్వం తీసుకున్నది ఏదో పనికిరాని భూమి కాదు. రేగడి, రాచర్లపాడు లాంటి గ్రామాల్లోని అత్యంత సారవంతమైన భూమి అది. సోమశిల ప్రాజెక్టు నీళ్లుండటంతో సంవత్సరానికి 2 పంటలు పండే బంగారు భూములు. అన్నింటికీ మించి నేషనల్ హైవేకి పక్కనే ఉండటం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆ రోజుల్లో రైతులకు పరిహారంగా ఎకరాకు 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఇచ్చారు. కాని 30 ఏళ్లు గడిచిపోయాయి కదా. ఇప్పుడు అదే భూమి విలువ ఎంతో తెలుసా? అక్షరాలా ఎకరాకు 2 నుంచి 3 కోట్ల రూపాయలు పలుకుతోంది. ఎంత తేడా చూసారా? ఇంత మంచి ఆశయంతో, ఇంత విలువైన భూమిలో మొదలైన ఈ ప్రాజెక్టు మరి ఎందుకు ముందుకు సాగలేదు? ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతోంది. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేని ఓ సుదీర్ఘమైన స్తబ్దత, ఒక లాంగ్ పాజ్ వచ్చేసింది. ఈ టైంలైన్ చూస్తే మనకే క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, 3 దశాబ్దాల క్రితం భూసేకరణ జరిగింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు, అంటే 2008లో కొన్ని శంకుస్థాపనలు చేశారు. కాని అవేవీ పనులు మొదలుపెట్టలేదు. మళ్లీ 2014-19 మధ్యలో ఒకే ఒక విండ్ ఎనర్జీ యూనిట్ వచ్చింది. ఆ తర్వాత 2019లో మిధానీ యూనిట్కి శంకుస్థాపన చేసినా అది కూడా పెద్దగా ముందుకు వెళ్లలేదు. మధ్యలో దశాబ్దాల గ్యాప్ అంతే. అంటే ఆ గొప్ప అగ్రో ఇండస్ట్రియల్ హబ్ అనే కల కేవలం కాగితాలకే పరిమితమైంది. 1-2 చిన్న ప్రయత్నాలు జరిగాయంతే. సెజ్ చుట్టూ ఫెన్సింగ్ అయితే కట్టారుగాని లోపల పరిశ్రమల సందడి మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. అయితే ఇన్నాళ్ల నిరీక్షణకు తెరదించుతూ రీసెంట్గా ప్రభుత్వం ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇది ఈ కథను ఒక కొత్త మలుపు తిప్పింది. ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తోందంటే, ఈ సెజ్ను కేవలం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకే కాదు, దీన్ని ఒక మల్టీ ప్రాడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్గా డెవలప్ చేద్దామని. ఇది చాలా పెద్ద వ్యూహాత్మక మార్పు. ఈ కొత్త ప్లాన్కు సపోర్టుగా ఇక్కడ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏకంగా 870 కోట్ల రూపాయల పెట్టుబడిని కేటాయించింది. దీన్ని బట్టి ఈ ప్రాజెక్టు మీద ప్రభుత్వానికిప్పుడు ఎంత సీరియస్నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త ప్లాన్ గనక సక్సెస్ అయితే ఈ సెజ్లో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కలిపి సుమారు 70,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతానికి ఇది చాలా చాలా పెద్ద నంబర్. సరే, ఇప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ఈ కొత్త ప్లాన్ ఈ ప్రాంతానికి ఎలాంటి అవకాశాలు తీసుకురాబోతోంది? అసలు ఈసారైనా ఇది ఎందుకు వర్కౌట్ అవ్వచ్చు? ఇది కేవలం మాటలు కాదు, కొన్ని నక్కరమైన అడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పటికే 3 పెద్ద కంపెనీలతో పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి. అంతేకాదు, దీన్ని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, అంటే ఎంఎస్ఎంఈలకు ఒక పెద్ద హబ్గా మార్చాలనేది టార్గెట్. అన్నింటికన్నా ముఖ్యంగా ఎవరైతే భూములిచ్చారో ఆ రైతులకు, స్థానికులకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అవడానికి అతి పెద్ద కారణం దాని లొకేషన్. దీనికి దగ్గర్లోనే దగధర్తి ఎయిర్పోర్ట్ ఉంది. సౌత్లో కృష్ణపట్నం పోర్ట్, నార్త్లో రామాయపట్నం పోర్ట్, ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఇక నేషనల్ హైవే మీద ఉండడం అనేది దీనికి అతిపెద్ద బలం. అంటే రోడ్డు, సముద్రం, గాలి 3 మార్గాల కనెక్టివిటీ ఉన్న ఒక పర్ఫెక్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇది. అందుకే 3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, నిరాశ తర్వాత
ఈ కొత్త నిర్ణయం ఆ ప్రాంత ప్రజలకు ఒక కొత్త ఆశను రేకెత్తుస్తోంది. ఒకప్పుడు ఆగిపోయిన ప్రగతి చక్రం ఇప్పుడు మళ్లీ కదులుతుందేమో అనే నమ్మకం కలుగుతోంది. అయితే అన్నింటినీ మించి ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. గతాన్ని చూసినప్పుడు ఈ కొత్త ప్రణాళికలు, ఈ కొత్త ఆశలు ఎంతవరకు నిజమవుతాయి? ఇది కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.